మరియు ఫ్రెంచి భాషల ద్వారా ఆంగ్ల భాషలోనికి ప్రవేశించి జూబిలీగా మారినది. యోబెల్ అనగా పొట్టేలు కొమ్మును సూచిస్తుంది. పురాతన యూదా సంప్రదాయం పొట్టేలు కొమ్ముతో చేసిన ఘోర ధ్వనితో ఆనంద సునాదముతో వేడుకలను ప్రారంభించి బందీలకు విమోచన, బానిసలకు విడుదల, రుణగ్రస్తుల అప్పులను రద్దు చేయుట అను సంఖ్యలను తెంచి స్వేచ్ఛను కల్పించారు. లేవి కాండము 25వ అధ్యాయము 9వ వచనములో వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. ఆ ఏండ్లు గతించిన తరువాత 7వ నెల 10వ రోజున ప్రాయశ్చిత్తము దినమున ప్రపంచమంతటా బిగ్గరగా ఊరలను ఊదింపుడు. జూబిలీ అనగా దేవుడు మనందరి జీవితాలలో చేసిన అసంఖ్యాకమైన మేలులకు గాను ఘోర ధ్వనులతో, సంగీత సునాదములతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను చెల్లించడం. మొట్టమొదటిగా ఈ జూబిలీ ఉత్సవాన్ని క్రీస్తు శకం 1300 సంవత్సరంలో నాటి జగద్గురువులు 8వ బోనిఫస్ పోపు గారు ప్రారంభించారు. అప్పుడు 100 సంవత్సరాలకు ఒకసారి, తదుపరి 50 సంవత్సరాలకు ఒకసారి, ఆ తదుపరి 1470లో 2వ పాల్ పోపు గారు 25 సంవత్సరాలకు ఒకసారి జూబిలీని జరుపుకోవాలని నిర్ణయించారు. పరమునకు ఏగిన మన ప్రీతమ జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారు 2025వ సంవత్సరాన్ని నిరీక్షణ యాత్రిక జూబిలీగా ప్రకటించారు. వీరి ఆశయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత నూతన జగద్గురువులు 14వ లియో పోపు గారు 2024వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన ప్రారంభమైన ఈ నిరీక్షణ యాత్రికుల జూబిలీ వేడుకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ జూబిలీ వేడుకలు 2026 జనవరి 6వ తేదీతో ముగుస్తాయి. నిరీక్షణ అనగా దేవుని పట్ల నిరాశ కలగని విశ్వాసంతో, ప్రకృతితోనూ తోటి మానవులతోనూ సఖ్యత పడి సమాధానంతో కలిసి పయనించుట. కలిసి పయనించాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలంటే ఒకరి పట్ల ఒకరికి అవగాహన, ప్రేమ, సమాధానం ఉండాలి. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. క్షమాపణ లేని హృదయాలలో దేవుడు నివసింపచాలడు. విరిగి నలిగిన హృదయాలకు ఆ దేవుడు ఆసన్నుడు. కనుక హృదయ పరివర్తన చెంది పాప ప్రక్షాళనకై పరితపిస్తూ వీడిన బంధాలను ఐక్యపరుచుకుంటూ నిరీక్షణ యాత్రికులు అయిన మనం బంధాలను ఐక్యపరుచుకుందాం. కావున ఈ ఆనందోత్సవ జూబిలీ వేడుకల శుభవేళ దేవుని పట్ల ఆశతో క్రీస్తుని అంటిపెట్టుకుని నిరీక్షణ, ఐక్యత, సోదర ప్రేమ కలిగి క్రీస్తు జ్యోతులుగా విశ్వ శ్రీ సభతో కలిసి పయనిద్దాం. మన అభిషిక్త గురువులను పవిత్ర కల్వరి బలిపూజకు ఆహ్వానించుకుంటూ మనమందరం కూడా ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం.